హలో ఆల్. ఈరోజు మినీ వీడియో ఏంటంటే మామిడి తోట వీడియో అనమాట. మేమైతే హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఊరొచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒకరోజు అమ్మమ్మ వాళ్ళ తోట దగ్గరికైతే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళొస్తే ఇంకా వెళ్దామంటే అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఈ ఇయర్ అయితే తోటలో మామిడికాయలు ఎలా కాసాయి, అలాగే మామిడి చెట్లతో ఇంకా ఏం చెట్లున్నాయని చెప్పి ఊరికే అలా వీడియో అయితే తీశాను. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి మీరు కూడా అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ ఇయర్ అయితే మామిడికాయలు చాలా తక్కువనే చెప్పాలండి. కొన్ని చెట్లకేమో ఇలా రసాల కాయలు అయితే కాసాయి. చెరుకు రసం అంటారు కదా, ఇవి కొన్ని అక్కడెక్కడ చెరుకు రసం కాయలు, కొన్ని నాటుకాయలు అయితే కాసాయి అనమాట. కొన్ని చెట్లకైతే అస్సలు కాయలు కాయలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపించే చెట్లకన్నీ అస్సలు ఒక్క కాయ కూడా కాయలేదనమాట. అటువైపు ఇంకా కాయని చెట్లు ఉన్నాయి, అవన్నీ అయితే వీడియో తీయలేదు. కొన్ని చెట్లు మాత్రమే తీశాను. కొన్ని చెట్లకైతే ఒక్కొక్క కాయ కాసాయి అంతే. అది ఒక చెట్టు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఈ చెట్టుకైతే బాగా గమనిస్తే ఒకే ఒక కాయ ఉందంతే. ఈ ఇయర్ అయితే ఇలా కాసాయండి. ఇంతకు ముందు అయితే కాయలు అన్ని ప్రతి చెట్టుకి చాలా ఎక్కువగా కాసాయి. ఈ మధ్య అయితే కొన్ని కొన్ని తోటల్లో చాలా వరకు తగ్గిపోతున్నాయి మామిడికాయలు అయితే. ఇంకా మామిడి చెట్లతో పాటు కొన్ని సపోటా చెట్లు అయితే ఉన్నాయి. ఒక 5 చెట్లు అలా ఉన్నాయన్నమాట. సపోటాలు కూడా బాగానే కాసాయి. ఇవైతే అప్పుడప్పుడు తెంపుతూ ఉంటారు ఈ సపోటాలు అయితే. ఇంక ఇప్పటికైతే ఇవి ఉన్నాయి ఇలా. పాల సపోటాలు అంటారు కదండి, ఆ పాల సపోటా చెట్లు అనమాట ఇవైతే. పిల్లల్ని అయితే అందరినీ తీసుకురాలేదు, ఇంకా కొంచెం లాంగ్ అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరే ఆడుకుంటున్నారు. అత్త వాళ్ళ మనవడు చిన్నోడు వచ్చాడంతే, వాడైతే మంచిగా చెట్లు ఎక్కి ఆడుకున్నాడు. మేమైతే చెట్లలో సపోటాలు అన్నీ తెంపి ఆ చెట్టు కిందే వేసేసాము. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే ప్యాక్ చేసేసాము. కొన్ని సపోటా కాయలు అయితే బాగా పండైపోయాయి, బాగా మాగిపోయినాయి అనమాట. ఒక 10 అలా. అవైతే మంచిగా తెంపుకొని అక్కడికక్కడే తిన్నాము. చాలా టేస్టీగా ఉంటాయి కదండి చెట్టుకు మాగిన పండ్లు. ఇంకా బాగా చల్లగా గాలి వస్తుంటే అక్కడే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం అనమాట అందరము. తోట అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈరోజు మినీ వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.